కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు శ్రీ కాంతి కిరణ్ చేబిఎం శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే గురుజీ. నమస్తే తల్లి. రుద్రాక్షను స్త్రీలు ధరించవచ్చా, ధరించవద్దా? ఒకటేంటంటే కద్రుద్రాజ ప్రచేతసే మీఢుష్టమాయతవ్యసే ఓచే మశంతమగుమృదే అంటే ఇక్కడ రుద్రుడి నుంచి అంటే శివుడి యొక్క నేత్రముల నుంచి వచ్చినటువంటిది రుద్రాక్ష. అంటే ఆయన కన్నీరే భూమిపై పడి వృక్షంగా మారి రుద్రాక్షలు వస్తాయంటారు. సో ఈ రుద్రాక్ష అనేది ఒక్కొక్కటి ఒక రకం. అంటే ఏకముఖం నుంచి మొదలుపెట్టి షణ్ముఖం అంటే 16 ముఖాలు రుద్రాక్షలు కూడా ఉన్నాయి. అందులో విశేషంగా 12 ముఖాల వరకే చెప్తూ ఉంటారు. సో అంటే 13-12 ముఖాల వరకే రుద్రాక్ష కనబడుతూ ఉంటాయి. అందులో విశేషంగా చాలామంది వచ్చేసి షణ్ముఖ రుద్రాక్ష, అలాగే త్రిముఖి రుద్రాక్షని ఇవి ఎక్కువగా వాడుతుంటారు చాలామంది. అయితే రుద్రాక్షలలో కూడా చిన్నవి మరియు పెద్దవి అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఆ 2 రకాల రుద్రాక్షలు కూడా ఉంటాయి. ఈ 2 రకాల అంటే 3 రకాల రుద్రాక్షలు ఉన్నాయి. ఒకటి చిన్నవి, రెండోది మధ్యస్థంగా ఉండేవి, మూడోది కాస్త లావుగా ఉంటాయి. అంటే ఈ లావుగా ఉండేటువంటి రుద్రాక్ష మనకి సన్యాసులు, ఈ అఘోర లాంటి వాళ్ళు ధరిస్తారు. ఇంత లా ఉంటాయి, వాళ్ళు ధరిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క చెట్టుకి నిజంగా చెప్పాలంటే ఏకముఖి రుద్రాక్ష అనేది సంవత్సరానికి 2 మాత్రమే కాస్తే ఒక చెట్టుకి. ఏకముఖి రుద్రాక్ష సంవత్సరానికి ఒక చెట్టుకి 2 కాస్తాయి, అంతకుమించి కాయం. సో ఇటువంటి విశేషమైంది అంటే అంతటి విశేషమైనటువంటి బలం ఉంటుంది కాబట్టి ఏకముఖి రుద్రాక్ష మనకు దొరకదు. బయట దొరికేవన్నీ కూడా సెకండ్ క్వాలిటీవే తప్ప ఫస్ట్ క్వాలిటీగా వచ్చేటువంటి ఏకముఖి రుద్రాక్షలు కావు. వాటి చూసి మోసపోకూడదు. ఫస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి. రుద్రాక్షని చాలా జాగ్రత్తగా పరిశీలించగలిగిన ప్రయత్నాన్ని చేయాలి. చాలా బాగా పరిశీలించాలి వాటిని. అలా పరిశీలించినప్పుడు మాత్రమే మీకు మంచి రుద్రాక్ష తెలుస్తాయి. వాటిని పాలల్లో ముంచడం ఒకటి, నీళ్ళల్లో ముంచడం ఒకటి, వాటి వల్ల దాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు ఉంటాయి. అది మీరు సైంటిఫిక్గా రుద్రాక్షల్ని పరిశీలించేటువంటి ప్రయత్నాన్ని చేసుకొని మంచి రుద్రాక్షలు తీసుకోండి. విశేషమైనటువంటి ఏ రుద్రాక్షలు, రుద్రాక్ష అంటేనే విశేషం. అది ఏ రుద్రాక్ష ధరించినా, చిన్నవి ధరించినా, మధ్యస్థంగా ధరించినా, లావుగా ధరించినా మీకు వాటి ఉంటుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మెడలో ధరించే రుద్రాక్షని జపం చేయకూడదు. జపం చేసేటువంటి రుద్రాక్షని మెడలో వేసుకోవద్దు. ఇవి 2 నియమం. ఖచ్చితంగా ఇవి నియమాలు మీరు పాటించవలసిందే. అటువంటి నియమాలు పాటించకుండా వేయడానికి లేదు. ఇక్కడ మరి రుద్రాక్ష ఒంటి విన్నప్పుడు ఆడవాళ్ళు వేసుకోవచ్చా, మరి మగవాళ్ళు మాత్రమే ధరించాలా అని మీ ప్రశ్న వచ్చింది. మరి ఆడవాళ్ళకి ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత, అంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం, ఓపెన్ ఇవాళ రేపు అన్ని మాట్లాడుతున్నాం కాబట్టి, then after menopause the female will be wear rudraksha, no problem after menopause, because మిగిలినటువంటి మెన్సెస్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ పీడికలు వచ్చినప్పుడు వాటిని తీసి మలిన పడతాయి. సో స్వామి ఎందుకు స్వామి ఎప్పుడు చూడ అది మలినం అంటారంటే, ఇక్కడ మీరు అనుకున్నటువంటి లౌకికంగా చెప్పేటువంటి మలిన సమయం కాదు. అది చాలా పవిత్రమైనటువంటి బ్రహ్మదేవుడి యొక్క పాప కర్మని అనుభవించగలిగే శక్తి ఉన్నది ఒక భాగం అమ్మాయికి. అంటే బ్రహ్మకి వరం ఇచ్చింది అమ్మాయి, ఆడపిల్ల బ్రహ్మకి వరం ఇచ్చింది. ఆయన గోహత్య బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది కదమ్మా, నాకు దాని ప్రభావం తగ్గించుకోవాలన్నప్పుడు, నా పాపాన్ని ఎవరు తీసుకుంటారన్నప్పుడు గోవు కొంత, ఆడపిల్ల కొంత స్వీకరించింది. ఆ పాపాన్ని స్వీకరించిన ఫలితమే అమ్మాయికి వచ్చేటువంటి పీరియడ్స్ కానీ మెన్సెస్ కానీ. ఇవి తెలియకుండా ఆడపిల్లని పక్కన ఉండమంటారు, ఆడపిల్లని గదిలో పెడతారు. ఇవన్నీ కూడా చాదస్తపు మాటలుగా చెప్పకండి. ఇప్పుడు సొసైటీలో లౌకికమైనటువంటి పరిజ్ఞానంలో అమ్మాయికి ఇబ్బంది ఉన్నా కాలేజీ పంపిస్తున్నాం, మేము కళాశాలకు వెళ్తుంది, ఉద్యోగానికి వెళ్తుంది, కానీ నియమ నిబద్ధతలు పాటించాలి. ఇప్పుడు హెల్పర్ ఉన్నాడు, కరెంటు పనిచేసే హెల్పర్ ఉన్నాడు. ఆయన వెళ్ళి శుభ్రంగా ఆయన వెళ్ళి 440 వాళ్ళు కేవార్స్ పట్టుకోగలుగుతాడా? కరెంటు పని చేస్తున్నాడుగా. అంటే దాన్ని పట్టుకునేవాడు, దాన్ని చదువుకునేటువంటి జ్ఞానం ఉన్నవాడు కావాలి. అంటే ఏ అర్హత వాళ్ళకు అది భరించగలగాలి. కాబట్టి ఇక్కడ కూడా అటువంటి అమ్మాయిలు బయటకు వచ్చినప్పుడు అనేక రకాల ఇబ్బందులు పడతారు. కాబట్టి ఆడపిల్లని ఆ సమయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తారు, కాపాడుకుంటారు తప్ప మీరు చెప్పినటువంటి ఆడపిల్లని తొక్కేస్తున్నారు, నొక్కేస్తున్నారు మాటలు మాట్లాడకండి. అది కరెక్ట్ కాదు. సరే, ఆ విషయం పక్కకు వెళ్దాం మనం. ఇప్పుడు రుద్రాక్ష విషయంకి వస్తే ఆడపిల్ల వేసుకోవచ్చా? ఒకవేళ లేదంటే నేను మెన్సెస్ లేనప్పుడు వేసుకుంటే 5 రోజులు వేసుకుంటే వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. కానీ అది ఏ సమయంలో వస్తుందో మీకు ఆడపిల్ల గ్రహించగలిగితే 5 రోజులు మీరు ధరించగలిగితే మంచిదే. కానీ ఆడపిల్లలందరూ కూడా చిన్నటి ఉంటాయి, చిన్న రుద్రాక్ష పూసలు ఉంటాయి. అటువంటి చిన్న రుద్రాక్ష పూసల్ని అమ్మాయిలు కూడా ఆడవారు కూడా ధరించవచ్చు. దానికి ఎటువంటి దోషము కలగదు, దానికి ఇబ్బంది లేదు. కానీ ఆ ఇబ్బంది ఉన్నటువంటి సమయంలో మాత్రం 5 రోజులు రుద్రాక్షమాల అనేది మీ మెడ మీద ఉండకూడదు. వెంటనే కొంతమంది వచ్చేసి మరి పార్వతీదేవి ఆడదే కదా, ఆవిడ మాత్రం కదా. ఒరే, అమ్మవారికి కాలాన్ని కట్టి చేసే శక్తి ఆమెకు ఉంది. ఆవిడ ముందు మీరెంత? అసలు నాకు అర్థం కాల. ఇలాంటి మాట్లాడడానికి అమ్మవారితో పోల్చుకుంటున్నామా? మానవులు మనం ఎక్కడ, ఆవిడెక్కడ?
సో దేవతతో మనం పోల్చుకునేటువంటి స్థాయి మనకు లేదు. ఆ విషయం గుర్తించండి. ఇక్కడ సమస్య ప్రశ్న ఆడపిల్ల రుద్రాక్ష ధరించవచ్చా అన్న విషయంలో ఆడపిల్ల రుద్రాక్ష ధరించవచ్చు, 20 వేలు మాత్రం ధరించాలి. అది కూడా సన్నటిప్పు ధరించగలిగితే మంచిది. తప్పకుండా మీరు జపం చేసే మాలని మెడల వేయొద్దు, మెడల వేసే మాలని జపం చేయకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తద్వారా మీకు అనుకూల ఫలితాలు కలుగుతాయి, అందుటువంటి సందేహం లేదు. వీలైతే మీకు ఆ చిన్న వాటిల్లో కూడా త్రిముఖి రుద్రాక్ష దొరుకుతుంది. ఆడపిల్ల ధరించాలనుకుంటే త్రిముఖి రుద్రాక్ష దొరుకుతుంది. ఆ త్రిముఖి రుద్రాక్షను ధరించండి. ప్రతి సోమవారం కూడా మీరు ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ త్రిముఖ రుద్రాక్ష దొరికినట్టయితే దాన్ని సన్నపూసలుగా చేసుకొని వేసుకోవడం. తదుపరి మీరు అటువంటి అమ్మవారికి ప్రీతి అయినటువంటి సోమవారం కానీ మంగళవారం కానీ ఈ ఆవు పాలతో రుద్రాక్షను కడిగి మళ్ళీ మీరు ధరించగలిగితే చాలా విశేషమైన బలం ఉంటుంది. తప్పకుండా రుద్రాక్ష వల్ల మంచి అనుకూల ఫలితాలు, విద్యా సంపన్నత, ఉద్యోగ ప్రాప్తి, శత్రునాశనం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ధరించవచ్చును. శుభమస్తు. ధన్యవాదాలు. శుభమస్తు. నమస్కారం.